శివాయ గురవే నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. శివస్తుతి అయిన వందే శివం శంకరం స్తోత్రం నుండి 4వ శ్లోకంగా ఈరోజు చెప్పుకుందాం. జపజ్యోతి సభ్యులందరూ కలిసి శక్తి పంచాక్షరి మంత్ర పురస్చరణ అనుష్ఠానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నందుకు ఈశ్వరానుగ్రహం ఎల్లప్పుడూ మీ యందు ఉండుగాక అని ప్రార్థిస్తూ, వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే త్రయీఘోటకం వందే శైలశరాసనం ఫణిగుణం వందే అబ్ధితూణీరకం వందే పద్మజసారథిం పురహరం వందే మహావైభవం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. వందే భూరథమంబుజాక్షవిశిఖం. ఈశ్వరుడు సృష్టి స్థితి లయకారంలో లయకారకుడు ఈశ్వరుడు. అందువల్ల శివుడు లయకారకుడుగా ఉన్నప్పుడు ఈ త్రిపురాలను నాశనం చేసేది లయం చేసే పని ఈశ్వరుడికి. సృష్టి చేసే పని బ్రహ్మదేవుడికి ఎలా అయితే ఇచ్చారో అలాగే స్థితి విష్ణుమూర్తికి ఇచ్చినట్టే ఇంకా ప్రళయానికి సంబంధించిన లయం అనేది స్వయం ఈశ్వరుడికి ఇచ్చారు. అప్పుడు అలాంటి సమయంలో త్రిపురాలని లయం చేసేటప్పుడు ఎలా వస్తాడు ఈశ్వరుడు అనగా, వందే భూరథమంబుజాక్షవిశిఖం అంటే భూమిని రథంగా మార్చుకుని, అంబుజము అనగా విష్ణుమూర్తిని బాణంగా తయారు చేసుకుని, వందే త్రయీఘోటకం త్రివేదాలని కీటకంగా మలచుకుని, వందే శైలశరాసనం ధనుస్సుగా మేరు పర్వతాన్ని ఉంచి, ఫణిగుణం సర్పాన్ని నాగరాజుని దానికి విల్లు తీగగా కట్టి, వందే పద్మజసారథిం పద్మజుడు అంటే బ్రహ్మదేవుడిని ఆయన్ని రథానికి సారథిగా పట్టుకుని, పురహరం అప్పుడు ఈ పురాలన్నిటిని హరం అంటే లయం చేస్తాడట. అటువంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. వందే మహావైభవం అనే మాట ఇక్కడ అంటారు. కొన్ని చోట్ల వందే మహాభైరవం అంటారు. ఎందుకంటే నాశనం చేసేటప్పుడు రుద్ర రూపం ఏదైతే ఉందో దాన్ని భైరవ రూపం అంటారు. అందుకని వందే మహాభైరవం అని అంటారు. అటువంటి వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. అటువంటి లయకారకుడైన ఈశ్వరుడు భక్తజనుల పట్ల పరిపూర్ణమైన వాత్సల్యంతో ఉంటాడట. అటువంటి భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఇక్కడ శివం అనే పదానికి మోక్షము అనే అర్థం వస్తుంది. పాపనాశనం చేసి మోక్షం ఇవ్వడాన్ని శివం శంకరం అని అంటారు. అలాగే ఇవాళ 5వ శ్లోకం కూడా చెప్పుకుందాం. వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం వందే వ్యోమగతం జటాసుముకుటం వందే ఇందుగంగాధరం వందే భస్మకృతత్రిపుండ్రనిటలం వందే అష్టమూర్త్యాత్మకం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. వందే పంచముఖాంబుజం అని అంటారు. పంచముఖుడు అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడి పంచముఖాల పేర్లేంటి? సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అని ఉంటాయన్నమాట. ఇదే పంచముఖాలు. ఈ పంచరుద్రులు అని అంటారు. దీన్నే పంచముఖాలని కూడా వీటిని అంటారు. ప్రతిదానికి ఒక మంత్రం ఉంటుంది. సద్యోజాత అనే మంత్రం సద్యోజాత ముఖానికి సంబంధించింది. సద్యోజాత యవై నమో నమః అని మంత్రం ఉంటుంది. రెండవది వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అని వామదేవ ముఖానికి ఉన్న మంత్రం. మూడోది అఘోరం.
అఘోర రూపానికి అఘోరేభ్యోథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్యः నమస్తే అస్తు రుద్రరూపేభ్య. ఇది రుద్ర రూపంతో కూడుకున్నది. అగ్ని మంగళహారతి ఇచ్చేటప్పుడు కూడా ఇదే మంత్రాన్ని చెప్తారు. 4వది తత్పురుషం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ అని మంత్రం. 5వది ఈశానముఖం. ఈశానముఖానికి ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం అని అంటారనమాట. ఇలా పంచముఖాలు ఈశ్వరుడివి. అందమైన ముఖాలు. ఆ ముఖాలతో పాటు 3 కన్నుల కలవాడు అని చెప్తారు. వందే పంచముఖాంబుజం త్రినయనం. 3 కన్నులు. 3 కన్నులు అంటే 3 విధములైన చూపులు అని ఇక్కడ అర్థం. 3 విధములైన చూపులు అంటే భూత భవిష్యత్ వర్తమాన చూపులు. మనం చాలా చోట్ల చెప్పుకుంటూ ఉంటాం ముందు చూపు ఉండాలి, ముందు చూపు ఉండాలి అని. కానీ అసలు వాక్యం దానికి రావాలి అంటే ముందు చూపు అంటే రేపటి రోజు గురించి ఆలోచించు అని అర్థం. రేపటి రోజు గురించి ఆలోచించేవాడు నిన్నటి జరిగిన దాని గురించి కూడా ఆలోచించాలి. నిన్న చేసిన దాంట్లో మంచి చెడులు ఏవైతే ఉన్నాయో అవే రేపు వాడి యందు మంచో చెడో ప్రభావం చూపిస్తాయి. నిన్నటి జరిగిన తప్పు రేపటి రోజు బాధని కలిగిస్తుంది. నిన్నటి చేసిన మంచి రేపటి రోజు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ నిన్నటి చేసిన దాన్నే సంచితము ఆగామి అనే పాపాలు. ప్రారబ్ధం సంచితం ఆగామి. ప్రారబ్ధం అంటే జన్మజన్మాంతరాలుగా జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం చేసిన పాపాలన్నీ ప్రారబ్ధ రూపంలో ఉంటాయి. ఆ ప్రారబ్ధ రూపంలో ఉన్నవి సంచితము ప్రస్తుతము అనుభవిస్తూ ఉంటాము, ఆగామి భవిష్యత్తులో కూడా అనుభవిస్తాం. ఈ త్రినయనం అనేది అది. నిన్న చేసిన విషయం ఏంటనే దాన్ని ఎలా అయితే గుర్తుంచుకోవాలో, రేపటి గురించి ఎలా అయితే ఆలోచించాలో దాని ప్రకారంగా ఇవాల్టి రోజు నువ్వు నడవాలి అని చెప్పడమే త్రినయనం. అలాగే ఈశ్వరుడికి త్రికాల జ్ఞాని అని పేరుంది. త్రికాల జ్ఞాని అంటే ఇక్కడ 2 అర్థాలు. జరుగుతున్నది, జరగబోయేది, జరిగింది తెలిసినవాడు అని ఒక అర్థం అయితే, జరిగింది ఏదీ లేదు అంటే ఇంతవరకు ఏదీ జరగలేదు, ఇకపైన ఏదీ జరగదు, ఇప్పుడు ఏం జరగట్లేదు అనే వేదాంత తత్వాన్ని కూడా త్రికాల జ్ఞాని అని అంటారు. అందుకని త్రికాల జ్ఞాని అనే దాన్నే త్రినయనములు అని ఇక్కడ అర్థం అన్నమాట. వందే లలాటే క్షణం. లలాటమునందు ఆ 3వ కన్ను అగ్ని రూపంలో ఉన్నది. అదే నిన్నటిది. నిన్నటి రూపం అనగానే నశించబడినది అని అర్థం. రేపటి రూపం అంటే పుట్టబోయేది అనేది. ఇవాల్టి రూపం అంటే సృష్టి స్థితి నడుస్తున్నది అని. రేపటిదే సృష్టి, ఇక్కడ ఇదే రూపం. నిన్నటి రోజును మళ్ళీ ఎప్పుడూ రానివ్వలేరు. అదే కాలో జగద్భక్షక అంటారు. ఒక్కసారి ఈశ్వరుడు లయం చేసిన దాన్ని ఇంకొకళ్ళు ఎవరు ఎప్పటికీ పుట్టించలేరు అని అర్థం. అందుకే లలాటే క్షణం అని అంటారు. వందే వ్యోమగతం జటాసు ముకుటం. వ్యోమగతం అంటే ఆకాశానికన్నా గొప్ప అయిన వాడు ఒక అర్థం అయితే, ఆకాశ గమనం కలిగిన వాడు అని. అంటే ఎక్కడికైనా మనోవేగంతో ఆకాశ గమనంతో వెళ్ళేవాడు అని. దీనికి ఈశ్వర అవతారాలు అనే కన్నా ఈశ్వర అవతారం అనడం కన్నా ఈశ్వర తేజస్సు అని అంటారు హనుమంతుల వారిని. హనుమంతుల వారు స్వయం శివుడే, రుద్రుడే అని అర్థం అన్నమాట. అదే వ్యోమగతం అనే దానికి ఒక మాటగా చెప్తాను. ఆయన్ని మామూలుగా ఆయన స్తోత్రాల్లో ఒక శ్లోకం చోట మనోజవం మారుత తుల్య వేగం అనే వాక్యం ఉంది. అంటే వాయువేగ మనోవేగం కలిగిన వాడు అని. ఆకాశగమనంలో ఆయన వెళ్ళే స్పీడ్ ఎంతైతే ఉంటుందో అది మనోవేగం అంట. అంటే మనస్సులో స్మరించినంత మాత్రాన్నే ఆయన అక్కడ ఉంటాడు, అంత వేగంగా వెళ్తాడు. దాన్నే వ్యోమగతం అని కూడా అంటారు. ఆకాశగమనం అనేది అది. జటాసు ముకుటం. సుందరమైన జటాలతో ముకుటంగా ధరించి అందులో వందే ఇందు గంగాధరం. ఇందు అంటే చంద్రుడిని, గంగాధరం అంటే గంగని ధరించినవాడు అని. వందే భస్మకృత త్రిపుండ్ర నిటిలం. 3 పుండ్రములు విభూతి భస్మముని ధరించినవాడు. 3 పుండ్రములు విభూతి అనేది ఈశ్వరుడి కృపతో ప్రతి వాళ్ళు ధరించాలి.
యజ్ఞం చేసిన విభూది భస్మాన్ని మాత్రమే ధరించాలి. కానీ చాలా సమయాల్లో అలాంటి యజ్ఞం చేసిన భస్మం దొరకడం కష్టం. అగ్నిహోత్రుల దగ్గరే దొరుకుతుంది. అలా యజ్ఞ భస్మం దొరకని పక్షంలో దొరికిన భస్మాన్ని మారేడు పాత్రలో అని అంటాం మనం. మారేడు పండుని ఎండపెట్టి దాని లోపల ఉన్న గుజ్జంతా తీసి దాంట్లో భస్మం వేసి పెడితే అది యజ్ఞ భస్మంతో సమానమైంది. అలాంటి భస్మాన్నే వాడుకోవాలి. అలాంటి భస్మాన్ని ధరించిన వాడు వందే అష్టమూర్త్యాత్మకం అని అంటారు. శివుడు అష్టమూర్తుల రూపంలో ఉంటాడు. అష్టమూర్తులు ఎలా అయితే అష్టదిక్కులకి ఇంద్రాది అష్టదిక్పాలకులు ఉన్నారో అలాగే ఈశ్వరుడి చుట్టూ అష్టమూర్తులు బలోపేతమైన బలంగా ఉంటారు. ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క బలంతో, ఒక్కొక్క సేనతో కూడి ఉంటారు. అన్ని చోట్ల అన్ని రక్షల గురించి. వాళ్ళు ఎవరయ్యా అంటే శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, ఈశాన, మహాదేవ అనే అష్టమూర్త్యాత్మకంతో ఎప్పుడు ఉంటారనమాట. అటువంటి ఈశ్వరుడు ఎల్లవేళలా నన్ను రక్షించుగాక అని ప్రార్థిస్తూ వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం, భక్తజనులను పరిపూర్ణంగా అనుగ్రహించువాడైన ఈశ్వరుడు పంచముఖాలతో, త్రినేత్రాలతో, లలాటముల నేత్రమునుంచుకుని భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం గురించి పూర్తిగా తెలిసి నా యందు దయతో నా భవిష్యత్తుని పరిపూర్ణంగా, సురక్షితంగా సర్వత్ర విజయం పెంపొందించగల ఈశ్వరుడు నన్ను రక్షించుగాక, అటువంటి ఈశ్వరుడు నన్ను రక్షించుగాక అని వందే శివం శంకరం అని ఇక్కడ శివం అంటే రక్షింపబడటము అని అర్థం అనమాట. రక్ష అని అర్థం. అటువంటి శివుడు నన్ను రక్షించుగాక అని అన్నారు. ఇవాళతో 5వ శ్లోకం పూర్తయింది. రేపటి రోజు 6, 7 శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. ఓం శ్రీం హ్రీం నమః శివాయ.